కొందరు ఎవరితోనూ ఇమడలేరు, కొందరు ఎక్కడా ఇమడలేరు. మనిషిలో సహజంగా వాసనలుంటాయి. అవి రకరకాల ఆలోచనలను, అభిప్రాయాలను కలిగిస్తూ ఉంటాయి. వాటి మీద ఆధారపడి అతడు మనుగడ సాగిస్తూ ఉంటాడు. సద్బుద్ధి కలగాలన్నా, సజ్జన సాంగత్యం చెయ్యాలన్నా, చదువు సంధ్యలు అబ్బాలన్నా ఇదిగో ఈ వాసనలే మూలం. ఈ వాసనలు కలిగించే తలపులే మనిషిని సుఖంగా జీవింపచేసేవి, ఇరుకున పెట్టి ఇక్కట్లు తెచ్చేవిని. ధనముంటే, అధికారముంటే సుఖపడగలం అని ఒక అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అదిగో అది సరికాదు. ధనాదులు లేకపోయినా మనిషి ఎక్కడికి వెళ్ళినా హాయిగా బతకడానికి కావలసినవి కొన్ని ఉన్నాయి. అవి కనుక వాడికి ఉంటే ఎక్కడైనా సుఖంగానే మనుగడ సాగించగలడు అంటున్నాడు నీతికారుడు. సంతుష్టేన ఆత్మవత సమదుఃఖ సుఖేన నిశ్చితార్థేన లోకః సుఖం ప్రవిష్టః సుఖావమానాతిమానేన. మనోనిగ్రహం కలిగి సుఖదుఖాలను సమంగా చూడగలిగి యుక్తియుక్త నిశ్చయ జ్ఞానం కలిగి మానంలో అవమానంలో సుఖాన్నే దర్శింపగల నిత్య సంతుష్టుడు లోకంలో ఎక్కడైనా సుఖపడగలడు. సుఖంగా బతకాలంటే ఏం కావాలో చెబుతున్నాడు. ఏం కావాలో ఏంటండి? డబ్బు కావాలి, అధికారం కావాలి అంటారా? అవి కాదు సుఖపడడానికి కావలసినవి. మరేమిటి? వినండి, చెబుతున్నాడు. మనిషి సంతుష్టుడు కావాలి. ఐశ్వర్యం ఉంటే, అధికారం ఉంటే, భోగాలుంటే, సుఖాలుంటే సంతుష్టి కాదు. ఇది మానసికం. ఇవి ఉన్నా లేకపోయినా సంతోషంగా ఉండాలి. మనసి పరితుష్టే కోర్ధవాన్ కోదరిద్ర. సంతుష్టి చెందాల్సింది మనస్సు. మనసులో సంతుష్టి కలిగితే భౌతికమైన ఐశ్వర్యం నీకు అక్కర్లేదు, దారిద్ర్యం నేమీ చేయదు. అంచేత మనిషి నిత్య సంతుష్టుడు కావాలి. మనోనిగ్రహం కావాలి. మనసు పలుపోకలు పోతుంది, దాన్ని నిరోధించాలి. దానికి నువ్వు లొంగడం కాదు, అది నీ వశంలో ఉండేట్టు చేసుకోవాలి. అప్పుడు కొరతంటూ ఉండదు. దేన్నైనా ఎవరినైనా సహించగలవు. దేనివల్ల సామరస్యమే కానీ వైరస్యం అంటూ జీవితంలో కనిపించదు. సుఖాలు వచ్చాయి, దుఃఖాలు వస్తాయి. అవ్వేళ ఇవ్వేళ ఒక్కలాగే ఉన్నాడు. సుఖాలకు పొంగు లేదు, దుఃఖాలకు కొంగు లేదు. ఇట్లా సమదుఃఖ సుఖత్వం ఏర్పడితే వాడికి ఎదురెక్కడా, బెదురెందుకు? కొందరు చపల స్వభావులుంటారు, మంచి చెడుల వేర్పరుచుకోలేరు. వేర్పరుచుకున్న చెడు జోలికి పోకుండా మంచినే పట్టుకుండి పోలేరు. అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటారు. వారు ఎక్కడికి పోని తాము సుఖపడలేరు, ఒరులను సుఖపడనీయరు. అట్లా కాకుండా దృఢమైన నిశ్చయ జ్ఞానం కలవారు కావాలి. తన కర్తవ్యాన్ని తాను గుర్తెరిగి అచంచలంగా దాన్ని నిర్వర్తించేవాడు కావాలి. అట్లాంటివాడు తాను సుఖపడతాడు, ఒరులను సుఖపడనిస్తాడు ఎక్కడికి పోని. మనిషి అన్నాక మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఒకప్పుడు మానం లభించింది, మరొకప్పుడు అవమానం ఎదురైంది. అప్పుడు ఇప్పుడు కూడా సుఖాన్నే దర్శిస్తాడు బుద్ధిమంతుడు. కర్తవ్యనిష్ఠుడు, నిత్యసంతుష్టుడు, జితేంద్రియుడు అయిన వాడికి మాత్రమే ఇది సాధ్యం. మానావమానాలు రెండింటిలోనూ సుఖాన్నే దర్శించడం మాటలు కాదు. సుఖదుఖాలను సమంగా తట్టుకోవడం వేరు, ఇది వేరు. ఇది మనిషి అహంకారంతో పెనవేసుకున్నది. ఆ అహంకారం మనిషిని ఒక పట్టాన ఒడబడనీయదు. ఇది వేల్టిది కాదు, ఎన్నో జన్మల నుంచి అనుసరించి వస్తున్నది. ఇవేల్టికి వీడు దాన్ని కూడా అదుపులో పెట్టుకోగలిగాడు. ఇంకేముంది? ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం కంటే కష్టమైనది ఈ అహంకారాన్ని కరిగించి నీ ఇచ్చవచ్చినట్టు మలుచుకోవడం. ఇదే సాధించిన వాడికి కొదువేమిటి? కనుక ఇట్లాంటి వాడు లోకంలో ఎక్కడికి పోయినా సుఖంగా బతకగలడు.